నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతల హర్షం. వేములవాడ పట్టణ వాహనదారులకు బిగలర్, ఇకపై సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్. కరీంనగర్ డైరీపై వినియోగదారుల ఆగ్రహం, పాడైపోయిన పాల పదార్థాలతో ప్రజారోగ్యానికి ముప్పు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతల డిమాండ్. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలు మరింత మెరుగుపడుతున్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో ₹1 కోటి విలువైన సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి, నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు ఆసుపత్రిని సందర్శించి పరికరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రజలకు అభివృద్ధి చేయటమే మా పార్టీ ప్రధాన సిద్ధాంతమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన పరికరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్, అల్లాడి రమేష్, సిరికొండ శ్రీనివాస్, రేగుల సంతోష్ బాబు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెయింటెనెన్స్ చూసి చాలా నీట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు కనుక వీరికి ఏదైతే ఈ పరికరాల యొక్క అవసరం ఉన్నదో వాటిని గౌరవ పార్లమెంటు సభ్యులు, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఇట్లాంటి పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పి వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టగా, మరి అవి సుమారు ₹1 కోటి విలువైన పరికరాలు అన్నింటినీ వారి ఎంపీ గారు ఫండ్ దీనికి సరిపోకున్నా కానీ తప్పకుండా భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పే వ్యక్తులలో ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్. మరి ఈరోజు వారు సేవ చేయదలుచుకున్నారు కనుకనే పేద ప్రజల ఆరోగ్యం కోసం వారి ఫండ్లో కాకుండా సిఎస్ఆర్ నిధుల నుండి మొన్న కూడా సార్ చెప్పిన విధంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20,000 సైకిళ్లకు సిఎస్ఆర్ నిధులను సమకూర్చింది. ఒక సర్వీస్ మోటో ఉంది కనుక, ఒక ఆలోచన ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం ఉంది కనుక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సిఎస్ఆర్ ఫండ్లో నుండి ఈ ఏరియా హాస్పిటల్కి అభివృద్ధి కోసం అంతకు ముందు ₹1 కోటి, ఇప్పుడు ₹1 కోటి అంబులెన్స్ను మరి ఏర్పాటు చేశారు కనుక మరి ఈ ఏరియా ఆసుపత్రి తరఫున కానీ వేములవాడ ప్రజలందరూ మరి వారికి రుణపడి ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అవసరాలున్నా వారు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వేములవాడలోని ఏరియా హాస్పిటల్కు మరికొన్ని పరికరాలు వారు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా సర్జరీ డిపార్ట్మెంట్కి ఆపరేటింగ్ టేబుల్, అనస్థీషియా స్టేషన్స్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఈఎన్టీ డిపార్ట్మెంట్కి, అదే మరి సర్జరీ రూమ్లో స్పాట్ లైట్స్కి, ఈసీజీ మానిటర్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరి అత్యాధునిక మానిటర్స్, రేడియాలజీ డిపార్ట్మెంట్కి మరి మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్, ఇలాంటి పరికరాలతో పాటు మరి మార్చరీకి కూడా ఫ్రీజర్స్ కూడా అందడం జరిగింది. ఇది ముఖ్యంగా బండి సంజయ్ గారు నిరంతరం సమాజంలో విద్య, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలు కాబట్టి రెండింటిపైన వారు శ్రద్ధ పెట్టి వాళ్ళు ఫండ్స్ కూడా సమకూర్చారు. ఇటీవల కాలంలో మీకు అందరూ తెలుసు, మరి చదువుకునే పిల్లలకు మరి సైకిల్ కూడా వేములవాడ నియోజకవర్గ పరిధిలో మొత్తానికి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా హాస్పిటల్లో ఈరోజు వేములవాడ హాస్పిటల్లో అత్యాధునిక మరి హెల్త్ ప్రోడక్ట్స్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఓటీ ఎక్విప్మెంటే కావచ్చు, మరి అనస్థీసియా ఎక్విప్మెంటే కావచ్చు, రేడియాలజీ ఎక్విప్మెంటే కావచ్చు, ఇవన్నీ సమకూర్చి మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సంకల్పం. మరి వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారతదేశ నిర్మాణ శిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా సేవలు అందించి దేశ సమైక్యత కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875వ సంవత్సరంలో జన్మించారని గుర్తు చేశారు. రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకుల ఆదేశాల మేరకు అక్టోబర్ 31 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని రాపెల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్నం నరసయ్య, మెరుగు లక్ష్మణ్, జవ్వాజి రాజశేఖర్, సంపత్, బాలరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నలువిధల వ్యాపింపజేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి తను 1875లో జన్మించడం జరిగింది. ఇది 150వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో తేదీ 31/10వ నెల శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ సిరిసిల్ల బతుకమ్మ తెప్ప వద్ద నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఓల్డ్ బస్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ వారి అడుగుజాడల్లో నడుచుకునే విధంగా ఈ కార్యక్రమం పాల్గొనాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పటి నుంచి కూడా కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, తర్వాత ప్రతి ఒక్కరి మన్ననలు పొందే విధంగా అభివృద్ధిలో భాగంగానే ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించి స్టాచ్యూ ఆఫ్ ఇండియా కూడా స్టాచ్యూ నిర్మించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, హిందూ నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నారు. వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో మరో నూతన అంచె ప్రారంభమైంది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సీసీ కెమెరా వ్యవస్థను జిల్లా ఎస్పీ మహేష్ భగత్ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని కోరుట్ల బస్టాండు, సాయిరక్ష చౌరస్తా, ఓల్డ్ బ్రిడ్జి, తిప్పపూర్ బస్టాండ్, కరీంనగర్, సిరిసిల్ల రోడ్లపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఎన్పిఆర్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాల వంటి వాటిని ఆటోమేటిక్గా స్కాన్ చేసి సంబంధిత వాహన యజమానులకు ఈ చలాన్లు పంపబడతాయని వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ముందుకు వచ్చిన వేములవాడ ఐఎంఏ సభ్యులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామ్మోహన్, వెంకట్రాజం, ఎల్లాగౌడ్, రాజుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సో అక్కడ మీరు బార్గెన్ చేయడానికి కూడా ఉండదు, ఇంకోటితో ఫోన్లు చేయించేది కూడా ఉండదు, అయిపోద్ది. డైరెక్ట్గా చలాన్ పడిపోతే మీరు కట్టాలి. నెక్స్ట్ టైం అది గుర్తుపెట్టుకొని మళ్ళీ అట్లా తప్పు చేయొద్దు అనేది ఆలోచించుకోవాలి అంతే. సో అది మెయిన్ పర్పస్ దీన్ని. ఇందులో దీనికి నేను అడగగానే నేను మా సిఐ గారు మేము ఫస్ట్ మీటింగ్ పెట్టగానే ఇమీడియట్గా ఒప్పుకొని చేస్తాము అని ముందుకు వచ్చిన డాక్టర్స్ అందరికీ సో మచ్ థ్యాంక్ యూ సార్. సో ఇట్లానే అందరూ కూడా వివిధ మెయిన్ ప్రొఫెషన్స్ అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, వేములవాడ చంద్రన పెద్దలందరూ. సో ఈరోజు యాజ్ ఎ సిరిసిల్ల పోలీస్ నుంచి వి ఎస్టాబ్లిష్ 5 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ఇన్ 5 ప్లేసెస్లో ఇన్ వేములవాడ టౌన్. దిస్ ప్లేసెస్ కోరుట్ల బస్ స్టాండ్, సారిక్షా, ఓల్డ్ బ్రిడ్జ్, తిప్పాపూర్ కరీంనగర్, తిప్పాపూర్ సిరిసిల్ల. ఆల్ ద మేజర్ రూట్ ఫ్రమ్ బయట నుంచి ఇక్కడ వెహికల్ వస్తుంది, ఒక కరీంనగర్, 7 సిరిసిల్ల, జగిత్యాల అండ్ చెంబూర్చేరు. సో ఆల్ మేజర్ రూట్ దిస్ కెమెరా కవర్ అయింది త్రూ దిస్ కెమెరా. సో ద స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ కెమెరా ఏంటి, ఇట్ రికగ్నైజ్, ఇట్ డిటెక్ట్ ఎవ్రీ ప్రతి ఒక్క నంబర్ ప్లేట్ డిటెక్ట్ అలాంగ్ విత్ నంబర్ ప్లేట్, వెహికల్ కలర్, వెహికల్ టైప్, వెహికల్ స్పీడ్, everything about the vehicle is captured, and it also work in night time also on low light area.
compared to other normal cameras work in only light. So by keeping in mind the future some programs regarding Navratri, temple development work and Samaka Sarata, this camera is chala avasaram in the town. So also through like in cases for investigation, mainly cases, theft cases, robbery cases, any type of case, this camera is chala avasaram. So with the installation person from Indian Medical Association, all doctors in Vimalwada given contribution, and through that contribution we have installed 5 cameras. So it will definitely help for security, traffic management, for all the activity in policing in Vimalwada. Thank you. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ఉన్న కరీంనగర్ డైరీ సంస్థలో పాడైపోయిన పాల ఉత్పత్తులు విక్రయించిన ఘటన కలకలం రేపుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ డైరీ విక్రయ శాఖలో బూజుపట్టి పాడైపోయిన దూద్ పేడ ఉత్పత్తిని విక్రయించినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తాను కొనుగోలు చేసిన దూద్ పేడ పాడైపోయిందని గమనించిన వినియోగదారుడు సంటి రాజేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ కోరగా అక్కడి సిబ్బంది తగిన సమాధానం ఇవ్వలేదని ఆయన మీడియాకు తెలిపారు. ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి ఆహార భద్రతా చట్టాలను తుంగలో తొక్కుతున్న కరీంనగర్ డైరీ సంస్థపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. బూజుపట్టిన పాల పదార్థాలను ప్రజలకు విక్రయించడం అంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినట్టే అని బాధిత వినియోగదారులు జింకా శ్రీధర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఘోరంగా పుల్లగా అయిపోయింది. నిన్న మీరు నమ్మి తీసుకుపోతాం, డేట్ చూస్తాం పైన, ప్యాకింగ్లో కూడా మోసం ఉన్నది. నమ్మి దూర ప్రాంతాలకు 70 అందరికి నమస్తే. నేను సిరిసిల్ల పోయినాక ఇట్లా వచ్చేటప్పుడు అగ్రహం పక్కన ఉన్న కరీంనగర్ పాల డైరీలో నేను చల్ల ప్యాకెట్లు తీసుకున్నా, అనంతరం దూదిపేడ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పల్లె తిండి, అయితే మార్నింగ్ పూట మా పాప తింటాను ఇప్పేసింది. ఇప్పటిసరికి కంప్లీట్ మొత్తం ఫంగస్ ఎలాంటి ఫంగస్ అంటే తింటే పిల్లలకి ఏమైనా అయ్యే ప్రమాదం ఉంది. ఘోరమైన ఫంగస్. ఇది ఇప్పిన తర్వాత స్మెల్ చూస్తే మాత్రం ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ స్మెల్. ఇది మామూలుగా అది అంత డేంజర్ ఉంది. ఇక చూడండి, ఇక ఫంగస్ ఒకసారి దగ్గర ఫంగస్ ఇట్లా అయిపోయినాయి. ఇవి ఎంత ఎక్స్పైరీ డేట్ చూసినట్టయితే ఇంకా నెల రోజులు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైరీ డేటు అడిగో 1 month ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ ఇలాంటి అమ్మడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు. మా పాప తినుంటే మా పాపకి ఏమైనా అయ్యే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలు తింటారు కాబట్టి మా పాప కోసం తీసుకుపోయినా మా పాప తింటే ఎలా ఉండదో పరిస్థితి నాడు ఊహించుకుంటే నాకు చాలా అంటే ఏదో అలా అనిపిస్తుంది. ఎంత ఘోరంగా అంటే ఎంత నాణ్యమైన అసలు ఘోరమైన పరిస్థితి. ఎంత స్మెల్ అంటే మామూలు స్మెల్ కాదు, ఇది ఘోరమైన స్మెల్, మురికి వాసనకి వస్తుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా కేంద్ర నిధులు సమకూర్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కొనసాగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధాన ఆధారమని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 15,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేశామని, మరో 5,000 సైకిళ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సిరిసిల్ల
కరీంనగర్ జిల్లాల్లోని అంగన్వాడీ టీచర్లకు రోజువారీ నివేదికల సమర్పణకు ఉచిత ట్యాబ్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కుమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా రావడం సంతోషం. ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. 2 జిల్లాల అధికారులు, వేదిక ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా, జిల్లా పరిషత్ సిఓ గారు అందరూ కూడా నమస్కారం. ఇది 2వసారి దిశ కమిటీ సమావేశం. మనం 92 lakhs ఇచ్చినాం. మనం దాంతోపాటు పిఎం శ్రీ 15 crores 20 lakhs ఇచ్చినాం. ఇది ఏడాదికి. ఇవాళ కరీంనగర్, మన ఉస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ వచ్చింది మేడం. హుజరాబాద్, ఉస్నాబాద్, వేములవాడ, వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం ప్రపోజల్ తీసుకునే మేడం. హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్, వేములవాడ, ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు 5 crores రూపీస్ ఆల్రెడీ మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాయి. మనం అప్పుడు ఏం చేసినామంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో బుధవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో వర్షంలో దోసెడు పట్టి భిక్షాటన చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ నేతృత్వం వహించారు. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలను మరచిపోయిందని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, కార్యదర్శి మంద అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు పెండేల ఆదిత్య, నాయకులు శశికుమార్, బట్టి హరికృష్ణ, రాహుల్, సంపత్, శ్రీకాంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కాలేజీలు నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికి కూడా విడుదలైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే విద్యార్థుల బలిదానం మీద ఏర్పడ బంగారు తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా విద్యార్థుల ఈరోజు ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైనా పాత బస్టాండ్ ఆవరణలో భిక్షాటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. నా పేరు మందాని కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన నివాళులర్పించారు. బుధవారం ఆయన హరీష్ రావు నివాసానికి చేరుకుని సత్యనారాయణరావు భౌతికాయానికి పూలమాల వేసి చివరి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావును కేసీఆర్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సత్యనారాయణరావు మరణం తమకు తీవ్ర విచారాన్ని కలిగించిందని కేసీఆర్ తెలిపారు. కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.